హలో గైస్ అందరికీ. లాస్ట్ వీడియోలో శబరిమల వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కేరళ నుంచి తమిళనాడు అయితే స్టార్ట్ అయ్యాము. ఆ వెళ్ళే దారిలో వ్యూస్ అయితే చూడండి గైస్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాము. మధ్యలో ఒక దగ్గర ఆగి టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇంతకీ మీకు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా గాయస్. మేము పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టీ బ్రేక్ అయిన 2 to 3 hours జర్నీ తర్వాత టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇదిగో చూడండి, టెంపుల్ పార్కింగ్లో ఉన్నాము. కొండపైన గుడి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళడానికి మనకి రోప్వే అండ్ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉందంట. ఎలాగో ఉంది కదా అని చెప్పి వెళ్ళి ఎక్కి ఎక్స్పీరియన్స్ చేద్దామని చూసాము. ఇదిగోండి ఇలాగ వెళ్తే ట్రైన్ అండ్ రోప్వేకి దారి. కానీ అలా వెళ్ళడానికి అసలు ఖాళీగా లేదంట. అందుకే మేము రిటర్న్ అయిపోయి మెట్లు పైనుంచి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా మెట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోవడమే. ఇదిగోండి మీకు వీడియోలో ముందుని కనిపిస్తుంది కదా అచ్చు, అక్కడ చూడండి పైన బొమ్మలు ఎలా వేశారో. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. ఇకపోతే మా స్వాములు స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే స్నానం చేయడానికి ఎక్కడున్నదా అని చెప్పి అలా వెతుక్కుంటూ వెళ్ళాము. చూడండి కొండపైన గుడి. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర అయితే కనిపించింది. అక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇకపోతే మేము కొండపైన వీడియోస్ కానీ ఏమీ తీయలేదు, ఎందుకంటే పర్మిషన్ ఏం లేదు, తీయనివ్వట్లేదు వీడియోస్ కంట. మెట్లపై నుంచి అయితే దిగి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. మెట్లు ఎంత ఖాళీగా ఎందుకు ఉన్నాయంటే ఎక్కడానికి ఒక మార్గం, దిగడానికి ఒక మార్గం అయితే ఉంది. చూడండి కొండపై నుంచి కిందకైతే వ్యూ ఎలాగుందో. ఇంకా నెక్స్ట్ సడన్గా లొకేషన్ చేంజ్ అయిపోయింది ఏంటనుకుంటున్నారా? అక్కడ నుంచి మధురై అయితే వచ్చాము. మేము ఇక్కడ రావడమే ఎర్లీ మార్నింగ్ 3 or 4 అయితే అయ్యింది, అందుకే వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. వచ్చిన వెంటనే అక్కడ దగ్గరలో వాష్రూమ్స్ ఉంటే ఫ్రెష్ అయిపోయి లగేజ్ అండ్ మొబైల్స్ లాకర్లో ఇచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. గైస్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ రూల్స్ అయితే అసలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. చిన్న బ్యాగ్ను కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఇంకా గుడి విషయానికి వస్తే గుడి అయితే చాలా పెద్దగా ఉంది గైస్. లోపల మొబైల్స్ పట్టుకెళ్ళనివ్వలేదు కదా, వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. మీకు అక్కడ గోపురం చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. ఇంక మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంక మేము నెక్స్ట్ మదురై నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతి అయితే వెళ్తున్నాము. అలా గుడి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి ఎంతో డిస్టెన్స్ అయితే ఉండదు, చాలా దగ్గరే. నడుచుకుంటూ అయితే వస్తాము నేను మా బ్రదరు. ఇంకా చూడండి బస్ స్టేషన్ మదురై రైల్వే స్టేషన్ రెండు ఒక దగ్గరే ఉన్నాయి. మేము స్టేషన్కి రీచ్ అయ్యే టైంకి టికెట్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు. ముందుగా ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి వస్తాము స్టేషన్కి అయితే. లాస్ట్ వీడియోలో ట్రావెల్స్ పెట్టుకున్నాను అన్నాడు కదా, మళ్ళీ ఇదేంటి రైల్వే స్టేషన్కి వచ్చాను అనుకుంటున్నారా? ట్రావెల్స్ వాడు అయితే మమ్మల్ని నైట్ బస్ స్టాండ్లో అయితే దింపేసి వెళ్ళిపోయాడు. మేము పెట్టుకున్న టూరిస్ట్ ప్యాక్ ఎక్కడి వరకేనంట. అందుకే మరి ఇంకేం చేస్తాం, రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇంకా స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, చాలా పెద్దగా కడుతున్నారు చూడండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. మదురై టు పాకల జంక్షన్కి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా తిరుపతికి ట్రైన్స్ ఉండవా అంటే ఉంటాయి, కానీ నైట్ 8 o'clock ఉంది. కానీ మేము రావటమే స్టేషన్కి 9:30 ఆ టైంకి అయితే వస్తాము. ఇప్పుడు నుంచి నైట్ వరకు ఏం కూర్చుంటామా అని చెప్పి పాకల జంక్షన్ వరకు అయితే బుక్ చేసేసుకున్నాము. మేము అక్కడ రీచ్ అయ్యే టైంకే ఇంకో ట్రైన్ అయితే ఉంది. పాకల జంక్షన్ నుండి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే దగ్గరగానే ఉంటుంది. ఇంకా మా ట్రైన్ అయితే వస్తుంది. మా కోచ్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ అలా అయితే వచ్చాము. ఇంకా కోచ్ వెతకడం అయిపోయింది, సీట్ అయితే వెతుక్కోవాలి మాది ఎక్కడుందో. ఇంకపోతే మా సీట్ నెంబర్స్ 42, 43 అయితే వచ్చాయి. మిడిల్ అండ్ అప్పర్ బెర్త్ అయితే వచ్చాయి. ఇంకా అలా సీట్లో సెట్ అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. మదురై నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. మా ట్రైన్ అయితే 12కి అలా స్టార్ట్ అయింది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే చేసాం, మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు. ఇంకా మేము మా డెస్టినేషన్ రీచ్ అవ్వబోతుకి midnight 1 o'clock అయితే అయింది. చూడండి మీరే చూస్తున్నారుగా, అసలు ఎవరూ లేరు రైల్వే స్టేషన్లో. మేము ఇక్కడికి రీచ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్లో రావాల్సిన ట్రైన్ సక్సెస్ఫుల్గా ఒక 2 hours డిలేతో అయితే వస్తుంది. చూడండి మా మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మొత్తానికి ట్రైన్ ఎక్కేసి తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. తిరుపతిలో దిగిన తర్వాత అలిపిరి మెట్ల మార్గం నుంచి కాకుండా శ్రీవారి మెట్ల మార్గం నుంచి అయితే వెళ్తున్నాం మామ. ఇంకపోతే మన బ్యాగ్స్ అయితే లగేజ్ కౌంటర్లో ఇచ్చి మనం అయితే మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాము.
ఇక చూడండి మంచు ఎలా పడుతుందో. పొద్దున్నే 6 గంటలకైతే స్టార్ట్ చేసాం మామ మెట్లెక్కడం. ఇంకా ఫాస్ట్‌గా మెట్ల దగ్గర కూడా వచ్చేసాము. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయిపోయాం మామ మెట్లెక్కడానికి. ఇది చూడండి మీరు కూడా దండం పెట్టుకోండి. ఇంకలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. మనోడెవడో గాని మామూలు స్పీడ్‌గా లేడు మెట్లెక్కడానికి. ఇంకా ఎంట్రన్స్‌లో వీడియో తీస్తుంటే సెక్యూరిటీ వీడియో తీయొద్దని చెప్పారు. అందుకే క్లోజ్ చేసేసాను. చూడండి వే ఎంత ఖాళీగా ఉందో. ఎర్లీ మార్నింగే కదా! ఎవరూ లేరు. మేమే స్టార్టింగు. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశారు గేట్ కూడా. ఇంక మేము ఆగకుండా ఎక్కుతూ ఉన్నాము. అలా కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత చిన్న వాటర్ ఫాల్ లాగా అయితే కనిపించింది చూడండి. శ్రీవారి మెట్ల మించి వెళ్ళే దారిలో కూడా షాప్స్ అయితే ఏమీ లేవు. మేము లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా అలిపిరి మెట్ల పైనుంచే వెళ్ళేవాళ్ళమి. ఫస్ట్ టైం అయితే శ్రీవారి మెట్ల పైనుంచి వచ్చాము. ఇంకా మొత్తానికి ఏదో ఒకలాగా ఒక 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం మామ. చూడండి ఎంత డౌన్‌గా ఉందో కిందకి కొండ. అలిపిరి మెట్ల పైనుంచి వెళ్తే ఒక 11 కిలోమీటర్స్ ఉంటది. ఎక్కువ వాకింగ్ అయితే ఉంటది. ఇది చూడండి కొండ ఎలా ఉందో పైకి మెట్లు. అసలు వాకింగ్ అయితే ఏమి లేదు మామ. ఓన్లీ మెట్లే ఉన్నాయి. మీరే చూడండి ఎంత హైట్‌గా ఉందో. మేమున్న దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంది మామ చూడండి. అంత కింద నుంచి అయితే వచ్చాము. ఇంత హైట్ ఎక్కేసామని ఇక్కడి నుంచి చూసిన తర్వాతే తెలిసింది మామ. ఇంకా మొత్తానికి మెట్లయితే ఎక్కేసి పైకొచ్చేసాం మామ. మేము మెట్లు ఎక్కడానికి ఎంత టైం పట్టిందని చెప్పలేదు కదా! ఎగ్జాక్ట్‌గా హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. మేము అసలు అనుకోలేదు ఇంత ఫాస్ట్‌గా ఎక్కుతామని. 6:26కి స్టార్ట్ చేస్తే 7:04 కల్లా ఎక్కేసాం మామ మెట్లు. మా బ్రదరు నేనే కదా! మధ్యలో ఎక్కడ ఆగలేదు. అలా ఎక్కుతూనే ఉన్నాము. అక్కడి నుంచి కోనేరులో స్నానం చేద్దామని అయితే వెళ్తున్నాం మామ. చూడండి టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ నుంచి స్నానం చేసేసి డైరెక్ట్‌గా దర్శనంకి వెళ్ళిపోవడమే. మేము బ్యాగ్స్ పెట్టుకోవడానికి వేరే లాకర్ కూడా ఏం తీసుకోలేదు. కొండపైకి రావడానికి కిందనే ఇచ్చిన లాకర్‌లోనే ఉంచేసాము. ఇంక అలా నడుచుకుంటూ కోనేరు దగ్గరికైతే వచ్చేసాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇందులో అయితే స్నానం చేయలేదు. ఇదే మొదటిసారి. చూడండి వాటర్ ఎంత క్లీన్‌గా ఉన్నాయో. ఇంకా స్నానం చేసిన తర్వాత దర్శనానికైతే వెళ్ళి వచ్చేసాం మామ. మొబైల్ పర్మిషన్ ఉండదు కదా! అందుకే మధ్యలో ఎక్కడ వీడియోస్ రికార్డ్ చేయలేదు. ఇంకపోతే మా దర్శనం ఎంతసేపట్లో అయిందో చెప్పలేదు కదా మామ. మాకు జస్ట్ 3 అవర్స్‌లో అయితే అయిపోయింది. మేము లైన్‌లోకి వెళ్ళడమే 9:00 అయితే వెళ్ళాము. అలా 12 కల్లా బయటకు కూడా వచ్చాము. మేము అసల ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు ఇంత ఫాస్ట్‌గా అవుతదని దర్శనం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మా దగ్గర అసలు టోకెన్ కూడా లేదు. మనము టోకెన్ తీసుకొని వెళ్ళాలనుకుంటే ముందు రోజు టోకెన్ తీసుకొని దాన్ని నెక్స్ట్ డే దర్శనంకైతే వెళ్ళాలంట. అంత టైం ఎవరు వెయిట్ చేస్తారని చెప్పి మేము డైరెక్ట్‌గా లైన్‌లోకి అయితే వెళ్ళిపోయాము. మేము అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు దర్శనం ఇంత ఫాస్ట్‌గా అవుతదని. ఇంక అలా పైన మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికైతే బస్సు ఎక్కి కిందకి వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను చూసేయండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. చూసారు కదా! వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మేము టికెట్స్ అయితే బుక్ చేసేసుకొని తిరుపతి నుంచి విజయవాడ దుర్గమ్మవారి దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాం మామ. ఇంకా మేము వెళ్ళేసరికే గుడి అయితే ఓపెన్ కూడా చేయలేదు. కృష్ణానదిలో స్నానం చేసేసి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం మామ. మా ట్రైన్ అయితే మిడ్‌నైట్ 2:00కే వచ్చింది. ఇక్కడ టెంపుల్ 4:00కి ఓపెన్ చేస్తారంట. అందుకని చెప్పి అలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్ మీకు కనబడుతుంది కదా! అది ఎందుకని కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకైతే వస్తాము కొండ ఎక్కే దగ్గరికి. ఇక్కడ అన్ని టెంపుల్స్ లాగా కొండపై నుంచి అయితే ఎక్కరు మెట్లు. అక్కడ ముందు కనిపిస్తుంది కదా బిల్డింగ్. ఆ బిల్డింగ్ లోంచి అయితే పైకి వెళ్తారు. మనం అక్కడ కిందనే స్టార్టింగ్‌లోనే బ్యాగ్స్ అయితే కింద లాకర్‌లో ఇచ్చేయాలి. నేను బిల్డింగ్ లోంచి వెళ్తామని చెప్పాను కదా! ఇదిగో చూడండి ఇలాగే ఉంటది. ఓన్లీ నార్మల్ టైంలో మాత్రమే ఇలాగ ఉంటది. ఇంకా దసరా టైంలో వస్తే ఇందులోంచి వెళ్ళడానికి అయితే ఉండదు. ఇంకా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఇదిగోండి ఇదే టెంపుల్. జస్ట్ అప్పుడే కదా ఓపెన్ చేశారు. మా దగ్గర మొబైల్స్ అయితే తీసుకోలేదు. ఓన్లీ బ్యాగ్స్ తీసుకున్నారు లాకర్‌లో. ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా! ఈ లోపలే అమ్మవారు అయితే ఉంటారు. వీడియోస్ ఏమీ తీయనివ్వలేదు మమ్మల్ని. అక్కడి నుంచి కొద్దిగా లోపలికైతే వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా విజయవాడలో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి సింహాచలం సింహాద్రాపణ స్వామి వారిని దర్శించుకోవడానికైతే వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. ఇకపోతే మా శబరిమల యాత్ర ఎలా అయితే కంప్లీట్ అయింది మామ. ఇంకా మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే నచ్చే ఉంటది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.